Municipal Administration Urban Development Special Chief Secretary Srimati IAS Garu, Panchayati Raj and Rural Development Special Chief Secretary Sri Puliti Rajasika Varga Sasana Sabhyulu Sri Maladi Vishnu Garu, BC and SC Welfare Principal Secretary Srimati G. Jayalakshmi IAS Garu, Swachandra Corporation MD Sri Kantham Chandradu IAS Garu, NDR District Joint Collector Sri P. Sampath Kumar IAS Garu, NDR District Sub Collector Sri Aditi Singh IAS Garu, పుష్పాంజలిని సమర్పిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే గౌతమ బుద్ధుని విగ్రహాలకు నిజమైన స్వేచ్ఛకు అర్థం నువ్వే చూపిన దారే అస్పృశ్యతలో అనాగరికమని పోరాడిన శక్తి రాజ్యాంగంతో రాతను మార్చిన మహాజ్ఞాన దీప్తి సర్వశాస్త్రములు ఆరితేరిన బాబాసాహెబ్ కీర్తి కొలతలేని కొండంచులు తాకిన అంబేద్కర్ మూర్తి ఆంధ్ర సంక్షేమ పాలన కదడే నిత్య సత్య జనమంతా నీ వారే జై భీం జయమంటే నీ కలలు నెరవేరే తీరే జై భీం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి జయలక్ష్మి ఐఏఎస్ గారిని సాదరంగా ఆహ్వానం. అందరికీ నమస్కారం. వేదిక మీద వచ్చేసిన గెస్ట్ అందరికీ కూడా నా స్వాగతం. హానరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ శ్రీ డాక్టర్ మేరగూరు నాగార్జున గారికి, అలాగే హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏయుడి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి, హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ విష్ణు గారికి, హానరబుల్ సోషల్ జస్టిస్ అడ్వైజర్ శ్రీ జూపుడి ప్రభాకర్ రావు గారికి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయుడి మేడం శ్రీలక్ష్మి గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి శ్రీ బుద్ధితి రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర ఆఫీసర్స్, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం. ఈ 125 అడుగులు ఫీట్ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూను ఇనాగరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఎస్ఏసి దట్ ఈస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ నుంచి ఎండి వారు శ్రీ గంధం చంద్రుడు మేడం శ్రీలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ స్టేట్ కాన్క్లేవ్ అనేది చేయటం జరుగుతుంది. ఇది ఒక సందర్భంగా ఒక కర్టన్ రైసింగ్ యాక్టివిటీగా ఈరోజు ఈ కాన్క్లేవ్ ఒక మంచి డిస్కషన్, ఒక 3 టాపిక్ తీసుకోవటం జరిగింది. వాళ్ళు ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ అని. సో మన అందరికీ తెలుసు డాక్టర్ అంబేద్కర్ గారు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఆయన భాగస్వామ్యము మన దేశంలో చాలా గొప్పది. సో ఆ ఆధ్వర్యంలోనే ఈరోజు ఉన్న డిస్కషన్, ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు, ఇప్పటి వరకు ఉన్న మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమేమి ముందుకు తీసుకుని వెళ్ళామో, దానిలో ఇప్పటి వరకు చేసిన అచీవ్మెంట్స్, ఇంకా చేయాల్సినది ఏముందన్నది కూడా లోతుగా చర్చించడానికి
ఈ ఇది ఒక అవకాశం మన సందర్భంగా ఉంది. సో దీనికి వచ్చేసిన అందరూ అకాడమిషియన్స్, తర్వాత రీసెర్చ్ చేసిన వాళ్ళు, కాన్స్టిట్యూషన్ అండ్ దానికి ఉన్న యాక్టివిటీస్ మీద ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కాన్క్లేవ్లో ఈరోజు భాగస్వామ్యం తీసుకొని రావటం మాకందరికీ కూడా సంతోషం. సో ఈ సందర్భంలో ఈ కాన్క్లేవ్ ప్రొసీడింగ్స్ మనం ముందుగా పెట్టుకొని ఇంకా అది ఎలా తీసుకొని వెళ్ళాలన్నది కూడా డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది కాబట్టి సో ఈ కార్యక్రమంకి మనస్ఫూర్తిగా వచ్చిన అందరి పేరు మీద అందరికీ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంకి ఇనిషియేటివ్ తీసుకొని జరుపుతున్న ఎస్ఏసి ఎండి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టేట్ లెవెల్ కాన్క్లేవ్ని ఈరోజు మనం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జయలక్ష్మి గారు ఐఏఎస్, అలాగే రాజశేఖర్ గారు, అలాగే పెద్దలు, ఈ కార్యక్రమానికి అహర్నిశలు ముందుండి నడిపించినటువంటి మేరుగు నాగార్జున గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, దీనంతటికీ అంతా తానై ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు, గంధం చంద్రుడు గారు, ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఇజాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేధావులు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి పెద్దలు, మిత్రులారు అందరికీ కూడా ముందుగా నమస్కారం, జై భీమ్. ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక పండగలాగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ముందుగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి క్యాబినెట్ సహచరులకు అందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది చప్పట్ల ద్వారా. ఇది ఒక చరిత్ర అంటే గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ మనం మననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఒక చరిత్ర అని చెప్పినంటాం. కానీ ఈ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ లేకపోతే ఆలోచన, ఆ మొత్తం స్వరాజ్య మైదానం అంతా కూడా తీర్చిదిద్దినటువంటి తీరు, ఇది నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, అధికారులు సోషల్ వెల్ఫేర్ కానీ, మరి ముఖ్యంగా శ్రీలక్ష్మి గారు, అలాగే విజయవాడ నగరపాలక సంస్థ, వీరందరూ కూడా తూచా తప్పకుండా దీన్ని ఆచరించి ప్రజల ముందు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు, భారతదేశ ప్రజల ముందు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి దీని కింద తీర్చిదిద్దారు అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాం. విగ్రహం ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు, అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి, ఆయన బాటలో నడవాలి. ఆయన చూపించినటువంటి సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అగ్రభాగాన ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో నడవాలి అని చెప్పని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకున్నటువంటి 3 సబ్జెక్ట్స్ చూస్తే విద్య కానీ, సామాజిక న్యాయం, అలాగే ఫ్రెటర్నిటీ, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విగ్రహావిష్కరణకు ముందే ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇజాన్ని ముందుకు తీసుకెళ్తూ సంపూర్ణంగా ఆయా రంగాల్లో ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పిన ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. 100% ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తీరుతారని జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈనాటి ఈ స్టేట్ లెవెల్ కాంక్లేవ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ నాగార్జున సార్కి, అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి, ప్రభాకర్ రావు గారికి, మల్లాది విష్ణు గారికి, ఈ కాంక్లేవ్ని ఆర్గనైజ్ చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు అండ్ సంపత్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మై కంగ్రాచులేషన్స్ టు యూ. Rashekar Garu for all his help and inspiration. Sunita and Jayalakshmi and Aditi for your cooperation. Ikkada vichesina audience, Ambedkarites and Ambedkar admirers, andarki namaskaram. Dr. Baba Saheb Ambedkar is a legend. Something like Nelson Mandela, Martin Luther King, all the people who have contributed and left their footprints in the sands of time. He stands among them. ఆ రోజుల్లోనే with a small scholarship, 11.5 pounds, which he had to request the Raja Gaikwad of Baroda to give him, he took that scholarship and he ventured into a foreign land. Look at his thirst for knowledge. Development of mind must be the ultimate goal of human existence, Annarayan. ఆ రోజుల్లో look at his thirst for knowledge. With that small scholarship, he went. He spent his days in Columbia University in the Lehman Library. He digested all the texts which were there, absorbed all the knowledge which they had to offer. Tarvata, he moved on to London in 1916 for a double degree. He studied in London School of Economics, Gray's Inn for his legal degree, and then during World War, he ran out of money. His scholarship was exhausted, so he had to quit midway and come back. అప్పుడు ఆయన బరోడాలో మళ్ళీ ఒక మిలిటరీ పోస్ట్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత he had to go through so much of humiliation because of his caste. The peons who used to work under him used to insult him. He had to pretend to be a Parsi to get accommodation in Baroda. One day when he was thrown out of his accommodation, he sat under a tree and thought for some time. Aa area ni, they call it Sankalp Bhumi. This is basically Sayaji Bagh in Baroda, which we have depicted in the museum under the statue, when he realizes that the battles he has to fight are much bigger than just getting degrees, getting educated. He had to reform society. Mahatma Gandhi ఆ రోజుల్లోనే అన్నారు, ఆయనకున్న డిగ్రీలకి ఆయన డబ్బులు సంపాదించుకోవాలంటే he could have just worked as a lawyer and made a lot of money. But he was not for that. He wanted to reform society. He wanted to remove whatever anguish people were going through because of this caste system from society. So he went back to London in 1920, completed his doctorate in economics, and became the first Indian to get a law degree in Gray's Inn. After he achieved all his educational qualifications, came back and then also started participating in various governmental roles. He attended the 3 roundtable conferences, and after that in 1932, he saw to it that deprived classes were recognized as a separate electorate under the Ramsay MacDonald Communal Award. In the Pune Pact, he fought for reserved seats with joint voting for the people of deprived castes. He became Labour Minister, and in 1942, when he became Labour Minister, he worked for several things. 8-hour work day. He championed women's empowerment. He fought for maternity leave. He got labor unions recognized. A man who is an achiever. Apart from that, he worked for several other things. He worked for a proper water policy. He worked towards the Damodar Valley project, the Mahanadi project, the Son River project. He is a multifaceted personality. But the thing for which he is most recognized is that he was a chairman of the drafting committee of the Indian Constitution.
He was part of the multifarious debates which had occurred before the Constitution was written and made and frozen. Article 17, abolishing untouchability, definitely his baby. This kind of an achiever should inspire all generations to come. Towards this, we have done the Ambedkar Smriti Vanam. What you see from outside is a huge statue of Dr. Babasaheb Ambedkar, 125 feet high, on a pedestal 81 feet high, a total height of 206 feet. Yes, a fitting tribute to a great leader. Under the statue is a beautiful museum which I would request you to visit, where we have traced the life and times of Ambedkar, the travails he had to go through to get educated, the kind of battles he had to fight to be able to integrate all castes into society and make them all live together. The battle he started is still not completed. That is the reason why we need to remember him every day of our lives. That is the reason we need to follow in his footsteps. That is the reason all of us have to take away something from this conclave, something from the Ambedkar Statue Project, and go forth into society and try to bring about some reform. I hope all of us will pledge once more to walk in his footsteps and see that we would be able to bring about at least a slight change in society. I thank you all on the dais for giving me this opportunity to speak to you, and I'm extremely proud to have been part of this project, Smriti Vanam project, wherein we have dedicated this memorial to the memory of Dr. Babasaheb Ambedkar, who was awarded the Bharat Ratna and will live in our hearts forever. Thank you. జి వీరపాండ్యన్ ఐఏఎస్ గారిని ఒకసారి గట్టిగా కర్తాడ ధ్వనులతో వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. కాన్క్లేవ్ ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మూడు ప్యానల్ డిస్కషన్స్కి విచ్చేసిన గౌరవ స్పీకర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ కాన్క్లేవ్కి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, అలాగే ఎస్హెచ్జి మహిళలకు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నమస్సుమాంజులు తెలియజేస్తూ, ఇప్పుడే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయుడి చాలా చక్కగా స్టాట్యూ గురించే కాదు, ఆ స్టాట్యూలో ఏమేమి మ్యూజియం కానీ ఏమేమి రిసోర్సెస్ పెట్టారనే దాని మీద చాలా చక్కగా వివరించడం జరిగింది. నాకైతే నేను ఒక 3-4 రోజుల క్రితం చూశాను. యాక్చువల్గా ఆ పెడెస్టల్ కింద ఉన్న అవన్నీ కూడా మేడం చక్కగా లైఫ్ ఈవెంట్స్ పర్టైనింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా చక్కగా కళ్ళకద్దేటట్టు చెప్పడం జరిగింది. ముందుగా మరి విజయవాడ నడిబొడ్డున ఈ 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించడానికి తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఆ స్థలం గురించి నాకు బాగా తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం అదే స్థలంలో చాలా పెద్ద మాల్ అండ్ సిటీ సెంటర్ కట్టాలనే ఒక ప్లానింగ్ కూడా జరిగింది. చైనీస్ ఆర్కిటెక్ట్స్ వచ్చి ప్లాన్ కూడా చేయడం జరిగింది. మరి అటువంటి స్థలంలో ఇవాళ ప్రపంచంలోనే అతి విలువైన వ్యక్తి, ఆయన యొక్క ఈ మాల్స్ వాటికంటే అతి విలువైన వ్యక్తి యొక్క విగ్రహం అక్కడ స్థాపించాలనే నిర్ణయం తీసుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మీ అందరి తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఒక రోజు కాదు కదా, 365 రోజులు కూడా సరిపోదు ఆయన గురించి, ఆయన కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడడానికి. కాబట్టి ఈ స్టేట్ కాన్క్లేవ్ ద్వారా ఒక కొన్ని గంటలు 2-3 అంశాల మీద ఫోకస్ చేసి
మాట్లాడాలి, ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ముఖ్యంగా పెద్దలు చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారి ఆలోచనలు అవన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇవాళ చాలామందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ప్రజెంట్ జనరేషన్ జనరేషన్కి ఇంకా పూర్తి అవగాహన లేదు. సో ఆ కాంటెక్స్ట్లో ఈ రాష్ట్ర స్థాయి కాన్క్లేవ్ చాలా ఉపయోగపడుతుంది. అందుకనే చాలామంది స్టూడెంట్స్ని దీనికి రప్పించడం జరిగింది. మీరందరూ సాయంత్రం వరకు ఉండాలి. ఎందుకనంటే ఇవాళ మాట్లాడే కొంతమంది స్పీకర్స్ మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా మీరు వాళ్ళ నోటిలోంచి వచ్చే ఆ ఎక్స్పీరియన్సెస్ని మీరు కొనలేరు. అటువంటి స్పీకర్స్ని వాళ్ళ పిలవడం జరిగింది. నేను మరి అనేక విషయాలు నేను ఇంతకు చెప్పినట్టుగా అంబేద్కర్ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు. ఒక అంశం ముఖ్యంగా ఈ టాపిక్స్ ఎంపిక చేసేటప్పుడు మా టీం మేమందరూ కూర్చున్నప్పుడు మరి ఎడ్యుకేషన్ ఆబ్వియస్, అలాగే సోషల్ జస్టిస్ ఆబ్వియస్, మరి మూడో టాపిక్ ఏంటి అనే దాని మీద అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం మీద ఎంపిక చేయడంలో ఒక కారణం ఉంది. ఎందుకనంటే ఈ ఫ్రెటర్నిటీ కాన్స్టిట్యూషన్లో తీసుకురావడానికి, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ తీసుకురావడానికి ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలామందికి తెలియకపోవచ్చు, ఇది ఒరిజినల్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఫ్రెటర్నిటీ అనే పదం లేదు. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ట్రినిటీ ఆఫ్ రైట్స్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ మూడు కూడా కలిసి ఉండాలి. ఏది ఒకటి లేకపోయినా డెమోక్రసీకి విలువ లేదు అని చెప్పి ఆయన ఫ్రెటర్నిటీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక్క అంశం, ఆర్టికల్ 38 అందరికీ తెలిసిన విషయమే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని మీద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కషన్స్ జరిగినప్పుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాలు వీరందరికీ ఆయన చాలా స్పష్టత ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఒకటే ఈ పేదలకి నిలబడి ఏదన్నా చేయగలిగితే రాష్ట్రమే చేయగలదు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ 38లో ఒక పదాన్ని ఆయన స్పష్టంగా రాయడం జరిగింది. అదేంటంటే స్ట్రైవ్ అనే పదం. The state shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic and political shall inform all the institutions of the national life. ఇది ఒరిజినల్గా ఆర్టికల్ 38, 79లో అమెండ్మెంట్ 44 ద్వారా 38(1), 38(2) రాయడం జరిగింది. 38(2) కూడా 79లో కూడా ఇదే పదాన్ని వాడారు, స్ట్రైవ్. ఈ స్ట్రైవ్ అనే పదానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్లో ఏమన్నారా అనేది చదివి నేను సెలవు తీసుకుంటాను. ఇది ఎందుకంటే చాలా ముఖ్యంగా చాలామంది అధికారులు ఇవాళ ఈ రూమ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ స్ట్రైవ్ అనే పదం ద్వారా కాన్స్టిట్యూషన్ అనేది పేదలకు ఏం చేయాలనేది తెలియజేయడానికి ఐ విల్ రీడ్ ది వాట్ Dr. B.R. Ambedkar actually said in the debate. Quote, "The word strive, which occurs in the draft constitution in judgment, is very important. We have used it because our intention is, even when there are circumstances which prevent the government or which stand in the way of the government giving effect to these directive principles, they shall, even under hard and unpropitious circumstances, always strive in the fulfillment of these directives. That is why we have used the word
strive. Otherwise, it would be open for any government to say that the circumstances are so bad, that the finances are so inadequate, that we cannot even make an effort in the direction in which the Constitution asks us to go. ఇది 1946-49 మధ్య జరిగిన డిబేట్స్లో ఆ రోజుల్లో సుమారు 80 సంవత్సరాల క్రితం చూడండి, ఒక వ్యక్తి ఆయన ముందు చూపు మరి ఎంత చక్కగా ప్రభుత్వం యొక్క బాధ్యతని ఈ ఒక్క పదం ద్వారా, స్ట్రైవ్ అనే పదం ద్వారా తెలియజేశారని చెప్పడానికి మరి నాకు ఇవాళ మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ, చివరిగా ఇవాళ ఈ స్టేట్ కాన్క్లేవ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడానికి మరి చాలా మెటిక్యులస్ ప్లానింగ్ జరిగింది. దీనికి ముఖ్యంగా మన గంధం చంద్రుడు, అలాగే వన్ యంగ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ, మన సంపత్ కానివ్వండి, అదితి కానివ్వండి, అందరూ చాలా చక్కగా రాత్రింబావుళ్ళు లాస్ట్ 4-5 డేస్ కష్టపడి ఇవాళ ఈ కాన్క్లేవ్కి రూపం తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రుడు అండ్ హిస్ టీమ్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. సభకు నమస్కారం. కార్యక్రమానికి రథసారథులుగా ఉన్నటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరున నమస్కారం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినటువంటి ఆదిమూల సురేష్ గారికి, అలాగే మరి ఒక ముఖ్య నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, సోదరుడు గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకరరావు గారికి, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శ్రీలక్ష్మి గారికి, అలాగే మేడం సునీతమ్మకు, కార్యక్రమాన్ని భుజాన వేసుకొని చాలా అంకుఠిత దీక్షతో పనిచేసినటువంటి అంబేద్కర్ వారసులైనటువంటి సోదరులు సంపత్ అండ్ గంధం చంద్రుడి గారికి, అలాగే సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు ఇనాక్ గారు, ఐలయ్య గారు, ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, ప్రొఫెసర్ పాల్ గారు, ప్రొఫెసర్ స్వరూపరాణి గారు, ఇంకా సమావేశంలో పాల్గొన్నటువంటి అంబేద్కరీయులందరికీ పేరు పేరున జేబీఎంలు. నిజంగా ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను ప్రపంచంలోనే గర్వించే విధంగా ఒక మాన్యుమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున అన్వీల్ చేసే కార్యక్రమంలో ముందుగా ఈ స్టేట్ వైడ్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులైనటువంటి వారిని క్రోడీకరించి వారితో వివిధ అంశాల మీద బాబాసాహెబ్ ఆలోచనలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాలు తీసుకొని మాట్లాడించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఐఏఎస్లుగా ఉండి మేము కూడా బాబాసాహెబ్ ఆలోచనలో భాగస్వాములు అని చెప్పి వారే భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు ముందుగా వారికి
సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఆలోచన విధానం గురించి చెప్పడానికి నాకన్నా క్రింద కూర్చున్నటువంటి మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు బాబాసాహెబ్ని ఆలోచనలను భుజాన వేసుకొని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ప్రముఖుల క్రింద కూర్చున్నారు. మేమేమాత్రం అయినా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం వేళ్ళూరుకున్న టైంలో భారతదేశంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉద్భవించాడు. ఆయన ఇలాంటి అవమానాలు భరించాడు, అవమానాలను ఎదుర్కొన్నాడు. భారతావనిలోనే కాదు ప్రపంచంలోనే ఒక మేటిగా, అత్యంత తెలివైనటువంటి వ్యక్తిగా, మేధో సంపత్తి తెలిసినటువంటి వ్యక్తిగా భారతదేశానికి ఆయన పడినటువంటి బాధలు, వ్యతలు, అవమానాలు వాటన్నిటినీ ఎదురొడ్డి మరలా భారతదేశంలోనే ఒక రాజ్యాంగ స్ఫూర్తిని వారి చేతుల మీదుగా అందించినటువంటి మహనీయునిగా, ఆ భారతదేశ రాజ్యాంగమే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకి మార్గదర్శకంగా, ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు భారతదేశంలో పర్టికులర్గా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి కానీ, ఈ దేశంలో అసమానతలు పోవటానికి కానీ, ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి పేదవారి స్థితిగతులు మెరుగుపడటానికి కానీ రాజ్యాంగ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఒక హక్కుని, అవకాశాలను కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కాలంలో ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు లేకపోలా, అనేక అవమానాలు చూరగొనలా, అనేకమైనటువంటి అవకాశాలను కూడా పొందుపరిచినటువంటి మహోన్నత వ్యక్తిగా, అనేక ఉద్యమాలకు కారణమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఈ భారతావనిలో భావితరాలకు దిక్చూచిగా ఉండటానికి అవకాశం కల్పే విధంగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాలలో అంబేద్కర్ గారి భావజాలాన్ని భుజాన వేసుకొని పరిపాలన చేయాలని ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే చాలా రాష్ట్రాల్లో మేము అంబేద్కరీయులమై అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తూ ఉన్నాము, ఉద్యమాలు మాకు అవసరము, అప్లిప్మెంట్ అనేది కావాలని చెప్పినటువంటి రాజకీయ నాయకులు చూశాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి భావజాలాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా, మనం చర్చించబోయే 3 అంశాలను పరిగణలోకి తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవారి స్థితిగతులు మెరుగుపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో పనిచేసినటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో లిఖించే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పడానికి గర్విస్తూ ఉన్నా. ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి విద్య, ఆ విద్యను పుంతన దొక్కించే తీరు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి పిల్లల యొక్క స్థితిగతులు, చదువుకు ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి చదువులమ్మ తల్లిని ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఇళ్ల ముంగిట ఊరలాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు, దానికి చేస్తున్న ఖర్చు, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు సరిగా ఉండవు, పల్లెల్లోకి వెళ్తే అవసరాలు సరిగా తీర్చడానికి అవకాశం లేదు, పల్లెల్లోకి వెళ్తే పేదవాడి పిల్లవాడు మేమందరం చదువుకున్న రోజుల్లో 5వ తరగతిలో ABC నేర్చుకొని డిగ్రీ వరకు కూడా కలిపిరాత రాయకుండా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే పీజీలు చేసినా భయపడే స్టేజ్కి వెళ్ళినటువంటి మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడు, కూలి చేసుకునేవాడు, కూలికి వెళ్ళేవాడు, రాతి పనికి వెళ్ళేవాడు,
మట్టి పనికి వెళ్ళే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉంటే, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ పిల్లలు 3వ తరగతి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, కూలికెళ్ళి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసుకొని అంతకన్నా ఇంకా మంత్రముగ్ధులు అవ్వడానికి ఏం అవకాశం ఉంటుంది? ఆ పిల్లవాడు పీజీలు చదివి పైకి వెళ్ళి ఉన్నత చదువులు చదువుతూ ఉంటే, వారికి మంచి అవకాశాలు వచ్చి గౌరవం పెరుగుతూ ఉంటే, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతూ ఉందని చెప్పడానికి ఇంకా తార్కాణమైనటువంటి విషయాలు ఏముంటాయి? అదే కాకుండా ఈ రాష్ట్రంలో చదివే ప్రామాణికం కాదు, చదవాలంటే ఆరోగ్యం ఉండాలా, అవసరాలు తీర్చాలా, ఆ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలా, దానితో పాటు రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన హక్కులు సామాజిక రుగ్మతలు పోవాలా అనే గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజకీయ నేపథ్యం, ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశంలోనూ రాజకీయ ఒరవడి సృష్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి, వారి యొక్క ఆలోచనలు ప్రజారంజకంగా ప్రజల్లో తీసుకెళ్లే తీరు బాబాసాహెబ్ ఆలోచన విధానానికి అద్దం పట్టే విధంగా ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఆ కోణం ఒక ప్రక్క అయితే, సామాజికంగా ధైర్యంగా బ్రతకటానికి మా హక్కులు మాకున్నాయి, పరిపాలనలో మే భాగస్వాములమే, ఎవరు ఏమనుకున్నా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కోటీశ్వరునికి ఒకే ఓటు, పేదవాడికి ఒకే ఓటు అని చెప్పినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మేమైనా శాసిస్తాం, చేయగలుగుతామని చెప్పే అవకాశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి తీరు బాబాసాహెబ్ ఆలోచన విధానంలో ఒకటిగా నేను పేర్కొంటా ఉన్నాను. ఈ గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడైనా రాజకీయాల్లో చిన్న చిన్న తప్పులు పొరలొచ్చు, దొరలొచ్చు, కానీ వాటిని సరిచేసుకుంటా భావితరాల భవిష్యత్ కోసం, ఈనాడు కాదు వెనుకబడినటువంటి ప్రాంతాలు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆలోచన విధానానికి దానికి తార్కాణమని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. మేధావులు ఉన్నారు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి సహాయం చేసి, పేదవాడి ఆకలి, కడుపు ఆకలి, పేదవాడి హృదయం, పేదవాడి సమాజంలో బ్రతికే తీరు, పేదవాడు ఉన్నతంగా ఉండే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాబాసాహెబ్ ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తామని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. అందుకనే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన ఆలోచన తీసుకొని వచ్చి, ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అంబేద్కర్ గారు మోసపోయాడు, అంబేద్కర్ గారిని ఇదివరకు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తే, వాళ్ళకి ఆపదలు వస్తే అంబేద్కర్ గారు పేరు పెట్టుకుని అసెంబ్లీలో మేము అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు పెట్టకుండా పారిపోయి ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేసి అవమానపరిచినటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో చూసాం. అతనే చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తామనంటే, రాజకీయాలు చెప్పాల్సిన పని నాకు లేదు, కానీ మేము ఎంత మోసపోయామో, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్లు అనేవాళ్ళు ఎంత అన్యాయం జరిగిందో ఒకప్పుడు నా మేధావులకు చెప్పుకోవాలా, నా ఆలోచన పనులకు చెప్పుకోవాలా, నా ఉద్యమకారులకు చెప్పుకోవాలా. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి అంబేద్కర్ గారిని తేలిక చేసి పెట్టకుండా ముళ్ళకద్దల్లో పెడితే, మేము అంబేద్కర్ వారసులుగా ఆ భావజాలంలో బ్రతికిన వాడిగా, అక్షర జ్ఞానం లేకుండా అక్షరాలు నేర్చుకొని ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశం వచ్చిన వాళ్ళం మేము ఎక్కడ పెడతా ఉన్నారా అంబేద్కర్ విగ్రహం అంటే, మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆనాటి ప్రభుత్వం పరితరాన్ని చూసాం, అవమానాలు చూసాం, అవహేళనలు చూసాం, దాడులు చేయించిన పరిస్థితులు చూసాం, కుల ప్రస్తావనలకు తెచ్చిన పరిస్థితులు చూసాం, మీ కులంలోనే మీ ఎవరు పుట్టకూడదని చెప్పినటువంటి రాష్ట్ర నాయకులు చూసాం. బాధపడ్డాం, ఆవేదన చెందాం, అవకాశాన్ని చూసాం, రాజ్యాధికారం వైపు నడిచాం. మాకు రాజ్యాధికారంలో భాగస్వామి ఇచ్చే ముఖ్యమంత్రి కోసం చూసాం. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం, అధికారం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మేమందరం చాలామంది మా ప్రముఖ ఎస్సీలో ఉన్న నాయకుల్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ఎక్కడన్నా అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్తే, సరే మేమేదో తెలియగల వాళ్ళం అనుకొని గుంటూరులో పెడదామా, విజయవాడలో పెడదామా, విశాఖపట్నంలో పెడదామా, తిరుపతిలో పెడదామని ఆ జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్తే వాళ్ళు కొన్ని ప్లేసులు చూపించారు. చూపిస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు కలుపుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉందని చెప్తే మంచి ప్లేస్ చూడండి అని చెప్పారు. సరే మేము చూస్తానే ఉన్నాం. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రమ్మన్నారని చెప్తే నేను వెళ్ళా. అన్నా
ఏం చేసావు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం కదా అంటే, చూసామన్నా కొన్ని ప్లేసులు, ప్రెడామినెంట్ ప్లేసెస్ చూసాం, కానీ అది అంత ప్రజలకు యాక్సెప్టెన్సీ కానీ మనం అంబేద్కర్ గారిని ఒక దేవుణ్ణి మనం పెట్టాల్సిన ప్లేస్లో పెట్టే అవకాశం రాదంటే, వెంటనే నేను ఈరోజే విజయవాడ వెళ్ళాను గవర్నర్ గారిని కలవటానికి. గవర్నర్ గారి దగ్గరికి ఎలా వస్తూ ఉంటే ఒక ప్లేస్ చూశాను, ఆ ప్లేస్ చెబుతానని ఈ ఒక్క విజయవాడ నడిబొడ్డున పెద్ద ఉద్దండులు నడియాడిన ప్రాంతం, పెద్ద పెద్ద కులాలు ఉన్నటువంటి మిళితమైనటువంటి ప్రాంతం, కోట్ల ఆస్తి కలిగినటువంటి ప్రాంతాన్ని, ఈ ప్రాంతం 18 ఎకరాలు ఉందన్నా, అవన్నీ కంప్లీట్ చేద్దాం, జియో ఇష్యూ చేస్తారని చెప్పాడు. నేను చాలా భయపడ్డా. ఇంత గొప్ప నిర్ణయం ఈయన చేయగలుగుతారా, చేయనిస్తారా అని చెప్పేస్తే వెంటనే 2వ రోజుకి జియో ఇష్యూ చేశారు, పని స్టార్ట్ చేశారు. 176 కోట్లతో వెచ్చించి స్టాచ్యూని పెట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత నిజంగా నేను ఒక దళితుడిగా, పేదవాడిగా, అంబేద్కర్ భావజాలంతో పైకి వచ్చినటువంటి వాడిగా, రాజకీయాలలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినటువంటి వాడిగా, జగన్మోహన్ రెడ్డి గారి గంట నడిచేవాడిగా చూసా. ప్రతి అక్షరం, ప్రతి ఇటుక, ప్రతి చెట్టు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేయాలి అని చెప్పి వార్పుట్ మీద 425 కోట్లు ఇప్పటికి అవుతా ఉంది. ఇంకా ఎంత అయిందో తెలీదు. తప్పకుండా దరిదాపు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గర్వించే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, దీనికి చాలా కమిటీ, నేను చైర్మన్గా ఉంటాం, నాతో పాటు మా సోదరుడు ఆదిమూలం సురేష్ గారు, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే జోగి రమేష్ గారు, విష్ణు గారు, అలాగే కొట్టు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని కమిటీ చేయటం, మా డిపార్ట్మెంట్ నుంచి వర్క్ మానిటర్ చేయటానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం, వార్పుట్ మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్పకపోతే నేను బాధ్యతల్లో లేని ఉంటుందన్న ఆలోచనతో ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సభాపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే పెట్టేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, మాటలు చెప్పి వదిలించుకునే వాళ్ళు ఎక్కువ మంది చూసాం. కానీ ఆయన ఆలోచనే అంబేద్కర్ భావజాలంతో నడవాలని ఒక ఆలోచన, ఆ ఆలోచనే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఆ ఆలోచనే ఈరోజు 176 నుంచి 400 కోట్లకు వెళ్ళింది. ఆ ఆలోచనే విజయవాడ నడుబొడ్డు అనేది నిర్ణయాత్మకమైనది. ఈ గొప్ప కార్యక్రమంలో మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో మేము కూడా భాగస్వామైనందుకు గర్విస్తూ ఈరోజు ఈ మంచి సమావేశానికి ఉద్దండులైనటువంటి ఆలోచన పనులను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా సోదరులకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా, మేము మనుషులమే, మానవులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, తప్పకుండా పొరపాట్లు సరి చేసుకుంటాం. మీ ఆలోచనలు మాకు కావాలా, మీ సహాయం కావాలా, మీ సహాయం ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలా. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరు సహాయం చేసి మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఈనాటి స్టేట్ కాన్క్లేవ్ on Dr. Baba Saheb Ambedkar, the eve of our 19th program by the Honorable Chief Minister Y. Jagannath Reddy garu. దాని సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కాన్క్లేవ్కి ప్రాతినిధ్యం వహిస్తూ డయాస్ మీద ఉన్నటువంటి సోదరులు, మంత్రివర్యులు, ఇప్పుడే మాట్లాడినటువంటి నాగార్జున గారు, మరొక మిత్రులు మంత్రివర్యులు సురేష్ గారు, the senior officer and a honest officer
బుడితి రాజశేఖర్ గారు, వారితో పాటు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం జయలక్ష్మి గారు ఐఏఎస్ మాట్లాడి అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళినటువంటి మేడం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, మా అందరికీ అభిమానంగా ఉండి చాలామందిని ఐఏఎస్ వైపు నడిపించి అనేక విధాలుగా వాళ్ళందరికీ అడ్వైస్ ఇస్తున్నటువంటి కాకి మాధవరావు గారి డాక్టర్గా, ఐఏఎస్గా అనేకమైన మంచి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తున్నటువంటి మేడం సునీత గారు, అదేవిధంగా ప్రముఖులు ఈ ప్రాంత ఎమ్మెల్యే అన్న విష్ణన్న గారు, వయసులో చిన్నవాళ్ళైన మోయలేనంత భారాన్ని నెత్తినెత్తుకొని ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఈవెంట్స్ని మేము చేయగలమని చూస్తే కమల పిల్లల్లా కనపడతారు. ఒకరు చంద్రుడు ఐఏఎస్, రెండవ తమ్ముడు సంపత్. వారితో పాటు డయాస్ మీద ఉన్నటువంటి మన సారు వీరపాండియన్ గారు, సబ్ కలెక్టర్ మేడం గారు, ఆఫ్ ద డయాస్ గురువర్యులు పెద్దలు కంచి ఐలయ్య గారు, ఉద్దండులు ప్రొఫెసర్ ఇనాక్ గారు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అల్లుడు గంటా చక్రపాణి గారు, భార్యదేమో కడప, అతనిదేమో కరీంనగర్. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యపాల్ గారు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇద్దరు మేడమ్స్ VCF నాగార్జున యూనివర్సిటీ, అంటే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నారు. మిగతా మిత్రులందరూ వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది అంబేద్కర్ వాదులు, ఉద్యమకారులు, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇఫ్ ఎనీ సోషల్ మీడియా, అండ్ లేడీస్ అండ్ జెంట్మెన్. అంబేద్కర్ గారి 125వ జయంతి 2016వ సంవత్సరం. ఈరోజు మనం 2024లో ఉన్నాం. అంటే తను పుట్టి 133 సంవత్సరాల తర్వాత, లేకపోతే 133వ సంవత్సరంలో 2016లో అంకురార్పణ చేయబడినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎల్లుండి ఇనాగ్రేషన్ చేసే క్రమంలో హానరబుల్ సీఎం గారు మనం ఈరోజు దానికి సంబంధించి ఒక కాన్క్లేవ్ రూపంలో జరుగుతున్నటువంటి ఇష్టాగోష్ఠిగా నేను దీన్ని చూస్తూ ఉన్నాను. నో డౌట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ హూ అటెండెడ్ హియర్, అంబేద్కర్ గారు తెలియనటువంటి వాళ్ళు ఉండరని నేను అనుకొని మాట్లాడటం లేదు. మీరందరూ కూడా ఏదో ఒక రూపంలో అంబేద్కర్ని చూసినటువంటి వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా కాకుండా పుస్తకాల్లో కానీ అనుభవంలో అంబేద్కర్ని తీసుకున్నటువంటి వారు, పరిపాలనలో అంబేద్కర్ ఐడియాలజీ తోటి పనిచేయటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు. ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ లాంటిది, ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ అంటాం. ప్రాక్టికల్గా మనం ఎంతవరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళగలిగాం. ఐ థింక్ దిస్ క్వశ్చన్ మే గివ్
I think, answer to the society. ఎందుకంటే ఆయన పుట్టిన 133 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. An untouchable guy at the age of 21 years who landed in America at Columbia University, and he wrote a book as a student of Columbia University, American Railways and its Development. అంబేద్కర్ మొట్టమొదటిగా కొలంబియా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అతను రాసినటువంటి పుస్తకం అమెరికన్ రైల్వేస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అప్పటికి అమెరికా వాళ్ళు ఎవరు కూడా దాని రైల్వేస్ మీద కానీ దాని డెవలప్మెంట్ మీద కానీ ఎవడూ బుక్ రాయలేదు. అప్పుడు అమెరికన్స్ మొత్తం searching for who is this guy, from where he was. ఆ తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని మనం చూడవచ్చు. 1891 నుండి 21 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా అమెరికాలో నాకు తెలిసి ఇండియన్స్ 1,00,000 మంది పైనే ఉంటారు. కానీ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం ఇక్కడ పెట్టుకుంటున్నామంటే ఆయన చూపుడు వేలుని మనం కొన్ని లక్షల విగ్రహాల్లో ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చూసి ఉండొచ్చేమో, కానీ ప్రత్యక్షంగా విజయవాడ నడిబొడ్డులో ఆయన చూయించే చూపుడు వేలికి మీరు నిజంగా భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలనలో ఉంటే మీ కాంట్రిబ్యూషన్ టు ఎరాడికేట్ ది పావర్టీ ఏంటని అది ప్రత్యక్షంగా అటువైపు ఉన్నటువంటి సెక్రటేరియట్ వైపు ఉన్నటువంటి, లేకపోతే ముఖ్యమంత్రి గారి సీఎంఓ వైపు ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా ఆ విగ్రహం మలచబడింది. సురేష్ కావాలని పెట్టాడో ఏమో తెలియదు, కానీ మామూలుగా మనం వాస్తు ప్రకారం ఈస్ట్ చూడాలంటాం, కానీ అంబేద్కర్ విగ్రహం దక్షిణ వైపు చూస్తూ ఉంది. వచ్చినటువంటి మురళి గారికి కూడా ఆహ్వానం. ఈ సౌత్ ఫేస్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, దీని ఎత్తు లేకపోతే దీని సైజులు, అయినటువంటి బడ్జెట్, ఇవన్నీ కూడా మిత్రులు నాగార్జున గారు చెప్పారు, రాబోయే వాళ్ళు కూడా చెప్తారు. బట్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ 2 issues. ఇంపార్టెంట్లీ, ఈయన ఆలోచన విధానాన్ని 76 సంవత్సరాల తర్వాత కూడా పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎందుకు మిస్ అయ్యారు? దేర్ వీ హ్యావ్ టు రైజ్ ఎ క్వశ్చన్ అండ్ ఐ పుట్ ఎ క్వశ్చన్ టు ఎవ్రీబడి. ప్రత్యేకంగా పాలకులకి ప్రతిపక్షం గుర్తు చేయాలి, నో డౌట్. అంటే 1952 నుంచి భారతదేశంలో 2019 దాకా జరిగినటువంటి ఎన్నికలు దాదాపు నాకు తెలిసి 19 times అనుకుంటాను. మధ్య మధ్యలో వచ్చినటువంటి 1-2 ఎన్నికలను కలుపుకుంటాయి. అంటే ప్రతి 5 సంవత్సరాలకి, లేకపోతే ఎమర్జెన్సీ లాంటి టైంలో ఒక 7 సంవత్సరాలకి, అంటే దాదాపు 19 సార్లు 18 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఎంపీలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ దేశం కోసం పరితపించినటువంటి ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక భిక్షగా ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఎందుకు చెప్తున్నానంటే ఆ కాలంలో రాజ్యాంగాన్ని ఎవరైతే రాయగలరో చూసుకొని అన్నప్పుడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఇంకెవడు కనపడినటువంటి ఆనాటి చరిత్ర అది. On this historic occasion of unveiling the statue of social justice, a 125 feet statue of Dr. B.R. Ambedkar, which is going to be unveiled by Honorable Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy Garu on 19th of January. It is an honor to address this esteemed gathering at the B.R. Ambedkar Conclave. Dr. B.R. Ambedkar's vision and principles continue to resonate profoundly, serving as a guiding force for our collective journey towards a more just and equitable society. Dr. Ambedkar's relentless pursuit of knowledge and his unwavering commitment to education stand as a beacon of inspiration in today's dynamic world. As we navigate through challenges, let us draw strength from his belief in the transformation of power of education. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. పేదరికంలో ఉన్నవారు విద్యకు దూరం కాకూడదు. It is through the dissemination of knowledge that we can break the shackles of ignorance and build a society that truly empowers the individual. ఈ ప్రధానమైనటువంటి 3 అంశాలు ఈరోజు ఈ యొక్క స్టేట్ లెవెల్ కాన్క్లేవ్లో ప్యానల్ డిస్కషన్స్లో చోటు చేసుకోబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. విద్య, సోషల్ జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ, రెస్పెక్టింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ and social justice, which we have taken the theme from the preamble of the Constitution of India, which says justice, social, economic and political. Idi pradhananga, as we reflect on Dr. Ambedkar's teachings today, we, the government of Andhra Pradesh, Jagananna Prabhutham, under the dynamic, pragmatic and benevolent leadership of Sri Y.S. Jagan Mohan Reddy Garu, we have embarked upon this journey of challenges of fulfilling the social empowerment and social justice. 4.5 ఏళ్ల సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి బాగా పరికించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ ఒక బేస్గా తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగిన విషయాన్ని మీరందరూ కూడా గమనించుంటారు. సంక్షేమం ఈ యొక్క ప్రభుత్వం యొక్క డిక్టమ్గా, ఒక క్యాష్ వర్డ్గా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ఒక సోషల్ ఎంపవర్మెంట్ అందించాలి అనే ఆలోచనతో అన్ని రంగాల్లో ప్రధానంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఈ 4 అంశాలని తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు చిట్ట చివరి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పరిపాలన ఇట్ డివాల్వ్డ్ ఆన్ 4 pillars, just as how democracy is built on 4 pillars. జగనన్న ప్రభుత్వం కూడా ప్రధానంగా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ, అవినీతి రహితం అండ్ ఎఫెక్టివ్నెస్, సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఇది మా ప్రభుత్వం యొక్క మూల సూత్రాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఏ పథకాలు చూసినా కూడా అట్టడుగు వర్గాల వారికి చేరాలి. పేదరికం అనే ఒక మహమ్మారి ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు ప్రధానమైనటువంటి కారణమైందో,
పేదరికం అనుభవించిన వారికే ఆ యొక్క దుర్భర జీవితం గురించి తెలుస్తుంది అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలని దగ్గరగా చూసి పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా వారి యొక్క కష్టాలను దూరం చేస్తాను, నేను విన్నాను, నేను ఉన్నాననే ఒక నినాదంతో వారికి ఒక అవకాశం ఇవ్వమని అడిగి ప్రజలు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నామో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు చూశారు. అందులో భాగంగానే ముఖ్యంగా విద్య మీద మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక చట్టాన్ని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ సహకారం చేసే దిశలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒకటే సరిపోదు, ఇట్ షుడ్ బి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని మార్చి అమలు చేసినటువంటి ఘనత ఈరోజు మా ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇందాక వక్తలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. తెలుగు భాష మీద మరి గౌరవం లేదని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావడం జరిగింది, కోర్టులకు ఎక్కడం జరిగింది. తెలుగు యొక్క భాషను దాని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోతున్నారని చెప్పి నానా యాగి చేసినటువంటి పరిస్థితిలో కూడా ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకునే దిశలో ఎంత దూరమైనటువంటి పోరాటం చేయగలిగినటువంటి ఒక గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడానికి ఆ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా యూ హెస్ గాన్ మచ్ బియాండ్ దట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నేషనల్ సిలబస్, ఐబీ కరికులం కానివ్వండి, సిబిఎస్ఈ కరికులం కానివ్వండి, డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ది స్పిరిట్ ఆఫ్ అంబేద్కరిజం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ప్రధానంగా ఈ పేదరికం, ముఖ్యంగా దానికి మూల కారణం చదువు లేనితనం. చదువు లేనితనం వల్లనే ఈరోజు పేదరికం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అవకాశం దొరికినప్పుడల్లా ఈ యొక్క మేధో సంపత్తిని పెంచుకోవాలి, దాని ద్వారానే మనం పేదరికం నుంచి బయటపడగలమనే ఒక ఆలోచన విధానం, ఆ యొక్క భావజాలం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచిందని చెప్పడంలో మరి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితుల్లో ఇతర పొరుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, మరి డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ యొక్క జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కానివ్వండి, విదేశీ విద్యా దీవెన, దీస్ ఆర్ ఆల్ ది ప్రోగ్రామ్స్ which have been introduced to reach out to the poorest of the poor, where poverty has become a barrier for their education. జగనన్న మాటల్లో చెప్పాలంటే ఈ యువతకు నేను ఇచ్చే ఆస్తి చదువే. ఈ చదువు మీద పెట్టే ఖర్చు అది కేవలం ఖర్చు కాదు, అది వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అని చెప్పినటువంటి ఒక ఆలోచన జగనన్న గారి మరి మనసు నుంచి వచ్చిందంటే దాన్ని ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి. మరి అందులో భాగంగానే రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ సోషల్ జస్టిస్. మీరు చూశారు, సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం, సామాజిక సాధికారత అన్ని రంగాల్లో కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, అందుకు ఒక ఉదాహరణ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మేమందరం. ఈరోజు క్యాబినెట్లో 70% of the cabinet constitutes the ministers from aspirational community, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మేమందరం కూడా 70% ఈరోజు క్యాబినెట్లో ఉన్నామంటే జగనన్న మరి ఆ దిశలో ఆలోచన చేయడం అక్కడి నుంచి మొదలేదు. అది కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి రాజ్యాధికారం వైపు చేపట్టుకున్న అడుగులు వేసినప్పుడే మనం ఈ యొక్క వెనుకబాటుతనం నుంచి బయటపడతామని చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని కూడా అమలు చేస్తూ అక్కడి నుంచి మొదలుపెట్టుకొని కొన్ని కులాలు ఇప్పటికి కూడా
చట్టసభల్లో అడుగుపెట్టిన అలాంటి కులాలను ఈరోజు జగనన్న వారికి ప్రాతినిధ్యం ఇచ్చి పార్లమెంటు వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత మా జగనన్న ప్రభుత్వాన్ని అని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క జస్టిస్ ఏదైతే ఉందో పొలిటికల్ జస్టిస్ ఇన్ ట్రూ స్పిరిట్ స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి మార్కెట్ కమిటీల నుంచి చివరకు దళితులకు ఈ యొక్క ఆలయ ప్రవేశం లేని పరిస్థితుల నుంచి రోజు ఆలయ మరి ధర్మకర్తల మండలిలో దళితులకు ప్రాతినిధ్యం ఇస్తూ వారిని అధ్యక్షులుగా చేసినటువంటి ఘనత మరి జగనన్న ప్రభుత్వం అని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ అబౌట్ ఫ్రెటర్నిటీ. Fraternity basically it speaks as you reflect on the preamble of the Indian Constitution which upholds the dignity of the individual. ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి ప్రతి ఒక్కరు కూడా. కేవలం పేదరికం వల్ల ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఉంది, ఇది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పే విధంగా మేము అమలు చేసినటువంటి ఆ యొక్క పథకాల పేర్ల దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఫ్రాటర్నిటీని ముఖ్యంగా మరి తెలియపరిచే విధంగా ఆ ఉన్నతి అనే ఒక పథకం ముఖ్యంగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్, దళిత ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి చేయూతనిచ్చే కార్యక్రమాల మరి అట్లాగే ప్రోగ్రామ్స్ కానివ్వండి, మహిళలకు ఇచ్చే చేయూత కానివ్వండి, వృద్ధులకు ఇచ్చే మరి ప్రోగ్రామ్స్, మరి ఆసరా కానివ్వండి. దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఆవిష్కరించబోతుందనే ఒక విషయం. దిస్ ఈజ్ ఎ హిస్టారిక్ మూమెంట్. ఎందుకు హిస్టారిక్ మూమెంట్ అంటున్నానంటే ఇది ఎన్నో అడ్డంకుల మధ్య ఈ యొక్క కార్యక్రమం సాగింది. గత 8 సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పి సోదరులు చెప్పడం జరిగింది. మా ప్రభుత్వం 4.5 సంవత్సరాల కాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడంతో వీ హ్యావ్ ఎంబార్క్డ్ అపాన్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఒక విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున, ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, ఆ స్థలం ఎప్పటి నుంచో ఉంది, ఖాళీగా ఉంది. బట్ ఆలోచన విధానమే మారింది. ఆలోచన విధానం, గత పాలకుల యొక్క ఆలోచన విధానం, దే జస్ట్ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ కమర్షియల్ పర్పస్ బికాస్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆల్సో వెరీ హై దేర్. ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 100 crores per acre. అదొక 20 ఎకరాల స్థలం అంటే 2,000 కోట్ల రూపాయలు. దే హ్యావ్ సీన్ ది ప్లేస్ ఓన్లీ ఫ్రమ్ కమర్షియల్ యాంగిల్, ఫ్రమ్ ఏ బిజినెస్ యాంగిల్. మీరు చూశారు కదా గత పాలకులు, దే like to call themselves as CEOs of Andhra Pradesh and then in a business angle. అక్కడ సామాజిక స్పృహకు, ఒక సామాజిక స్ఫూర్తికి ముఖ్యంగా జాతి సంపద అయినటువంటి నాయకులు, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. అది ఎప్పుడు వస్తుందంటే ఆ సామాజిక స్పృహ ఉండి ఆయన యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నాయకులు వచ్చినప్పుడే అలాంటి ఆలోచన కలుగుతుంది. అలాంటి 2,000 కోట్ల రూపాయల స్థలాన్ని చూడలేదు అక్కడ. ఆ యొక్క ప్లేస్ని చూస్తే అది అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది, అందరికీ మోటివేటింగ్గా ఉంటుంది, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ రాబోయే జనరేషన్ కూడా ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఎస్, హియర్ ఈజ్ ద మ్యాన్ హూ ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, హియర్ ఈజ్ ద మ్యాన్ హూ ఫాట్ ఫర్ సోషల్ జస్టిస్, హియర్ ఈజ్ ద మ్యాన్ హూ రిలెంట్లెస్లీ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ ఫర్ ప్రొటెక్టింగ్ ది బేసిక్ హ్యూమన్ వాల్యూస్ అనే ఒక భావజాలాన్ని రాబోయే తరతరాలకి గుర్తుండాలంటే ఇలాంటి చోట్ల మరి ఆ మహనీయుడి యొక్క విగ్రహం పెట్టాలి అనే ఒక ఆలోచన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి ఆ యొక్క విగ్రహం మరి దాని యొక్క డీటెయిల్స్, ముఖ్యంగా ఆ ఇంటిగ్రిటీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా మరి దాన్ని ఒక కమిటీ 3 member కమిటీ వేసి, మినిస్టర్స్ కమిటీలో వేసి మరి దాన్ని అన్ని ప్రాంతాలని సందర్శించి, బహుశా ఈ దేశంలో ఎక్కడ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ఇంత చక్కగా మరి అన్ని హంగులతోటి, అంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, ఒక మ్యూజియం, తర్వాత ఒక కన్వెన్షన్ సెంటర్, ఆయన జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘటాలు, ఒక ఎపిక్స్, ఇవన్నీ కూడా ఒక ప్రదేశంలో తీసుకొచ్చి మరి బహుశా అట్ వన్ పాయింట్ ఎక్కడ
ఈ బాబాసాహెబ్ విగ్రహం మరి చూసే మరి ప్రదేశంలో అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఈరోజు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ నడుబొడ్డున ఏదైతే మరి 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుందో అది నిలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఈజ్ కమిటెడ్ టు social justice, implementation of social justice. This government is committed for removing the poverty barriers, for bringing the education to the doorsteps of the weaker sections of the society. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల వారికి సమాన అవకాశాలు అన్ని రంగాల్లో కూడా కల్పించడానికి మరి ముందుంది. ఈ యొక్క భావజాలాన్ని తీసుకుపోతుందనే దానికి ఉదాహరణలే గత 4.5 సంవత్సరాల కాలంలో మరి మా ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి జన్ భాగీదారీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి ఆవిష్కరించబోతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరినీ మరి దీనిలో మరి పార్టిసిపేట్ చేయించాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి చక్కటి ప్యానల్ డిస్కషన్స్ రాబోతున్నాయి. 3 ప్యానల్ డిస్కషన్స్లో ప్యానల్ స్పీకర్స్ మరి చాలా రెప్యూటెడ్ స్పీకర్స్ మరి పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో మరి డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా భాగస్వాములు కావాలని, మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని, జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని రాబోయే తరంలో కూడా మరి రాబోయే రోజుల్లో కూడా భావితరాలకు అందించాలంటే ఖచ్చితంగా మీ అందరి గుడ్ విషెస్, వెల్ విషెస్ మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దీవించమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.